బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను నిన్ను నిర్మించాను కనుక నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నువ్వు నన్ను సేవిస్తున్నావు కాబట్టి నేను నిన్ను మరిచిపోచాలను. కొన్నిసార్లు నీ తల్లి అయినా నిన్ను మర్చిపోద్దేమో, నీ తండ్రి అయినా నేను మర్చిపోయే పరిస్థితులు ఉంటాయేమో, కానీ నీ దేవుడు నేను ఏం చేయలేదు, ఆయన మరిచిపోవడం లేదు. యు ఆర్ నాట్ ఫర్గాటెన్, యు ఆర్ నాట్ అబండన్డ్. నువ్వు విడిచిపెట్టబడలేదు, నువ్వు మర్చిపోలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. సాతాను అనేకసార్లు మన చెవులు అబద్ధాలు చెబుతుంటాడు, అయిపోయింది ఇంక నీ జీవితం, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను వదిలేశాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నిన్ను మర్చిపోయి చాలా కాలం అయింది. నో మై ఫ్రెండ్, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ గాడ్ హ్యాస్ అ కేర్ ఫర్ యువర్ లైఫ్. నీ పక్షంగా నా పక్షంగా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని మర్చిపోవడం లేదు, ఆయన మనం మర్చిపోవటం లేదు. బైబిల్ అనేక మందిని చాలామంది మర్చిపోయి ఉన్నారేమో, కానీ దేవుడు వారిని మర్చిపోలేదు కాబట్టే వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీ బంధువులు ఈరోజు నుండి మర్చిపోయారని కొన్నిసార్లు బాధ ఉందా? ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈరోజు సందర్భోచితంగా చెబుతున్నాను. మనుషులకు వచ్చే చాలా రకాల విచారం ఏంటో తెలుసా? వాళ్ళను మర్చిపోయారు, వీళ్ళను మర్చిపోయారని ఆలోచన. నేను వాళ్ళకి చాలా మేలు చేశానండి వెస్లీ గారు, కానీ వాళ్ళు ఇప్పుడు నన్ను ఏం చేశారు, మర్చిపోయారు. తట్టుకోలేకపోతున్నానండి నేను. ఈ బాధ ఎక్కువైపోయింది చాలామందిలో. అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏంటో తెలుసా? మీరు ఏదన్నా ఎవరికైనా మంచి చేస్తే అవుట్ ఆఫ్ లవ్ చేసేసి అక్కడితో మర్చిపోండి అంతే. మళ్ళీ మీకు అట్నుండి గ్రాటిట్యూడ్ వచ్చిందా లేదా, కృతజ్ఞత వచ్చిందా లేదా, మరలా అట్నుండి వాళ్ళు ఏదైనా ఇస్తారా లేదా, ఇలాంటి ఆలోచన చేయకండి. ఇంకా అక్కడే నీకు ఎక్కువ విచారం వచ్చేస్తుంది, అక్కడే నీకు స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది బాగా. నేను చేశానండి వాళ్ళు చేయలేదండి. యేసుక్రీస్తు అంటే నేను కృతజ్ఞత లేని వారిని ప్రోత్సహించాలని నా ఉద్దేశం కాదు, ఇక్కడ రియాలిటీ మాట్లాడుతున్నాను. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచి ఎంతమంది వచ్చారు చెప్పండి, ఎంతమంది వచ్చారు? అంటే ఆయనకు వచ్చిన గ్రాటిట్యూడ్ పర్సంటేజ్ ఎంత? 10%. 100లో ఒకడు వచ్చాడు, 10లో ఒకడు వచ్చాడంటే 100లో 10% ఆయన గ్రాటిట్యూడ్ వస్తే నీకు నాకు అంతకన్నా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దామన్నా? లేదు కదా. నేను మంచి లక్షణం నేర్చుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ విషయానికి చింతపడిన ఎందుకోసం తెలుసా? నేను చాలామందికి చాలా సహాయం చేస్తాను, మరలా వాళ్ళు సహాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయను నేను. ఒకవేళ నా దేవుడు చెబితే వాళ్ళు చేస్తారు, లేకపోయినా ఫ్రీ అయిపోతాను నేను అక్కడతో, అంతే. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో చేస్తాను, అక్కడతో మర్చిపోతాను అంతే. అందును బట్టే హ్యాపీగా ఉండగలుగుతాను. అలా కాని పక్షంలో వారికి ఎంత చేశాను, వీరికి ఎంత చేశాను, వాళ్ళు నాకు చేయలేదు, వీళ్ళు నాకు చేయలేదు. ఏదైనా పెళ్ళిళ్ళలో చదివించడాలా? కొంతమంది పెళ్ళిళ్ళలో చదివించకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి ఒక ఆయన పెళ్ళిలో కాలర్ పట్టేసుకున్నాడు. ఒక ఆయన ఎందుక కాలర్ పట్టేసుకున్నావు అంటే, వీళ్ళ కొడుకు పెళ్ళికి 1000 రూపాయలు చదివించాడు, 200 చదివించాడు. మనకి 5 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు చదివితే ఇప్పుడు 2000 అన్న చదివించాలి కదండి వీడు. అలా చేయలేదు. ఎంత జ్ఞాపకమో! అందరి పెళ్ళిళ్ళు ఇలా జరుగుతాయని అంటలేదు, కానీ కొంతమంది ఆ ఎక్స్పెక్టేషన్లో బాగా ఉంటారు. స్టాప్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ పీపుల్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు, ప్రభు నీకు గొప్ప ద్వారాలు తెరుస్తాడు ఆయన. నువ్వు ఏదైనా చేయాలనుకున్న ప్రేమతో చేసేసాయి. గోధుమ గింజ భూమిలో పడి ఏమైపోవాలట? ఆ నేపథ్యం వేరే నాకు తెలుసు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే కానీ అది ఫలించదన్నాడు. ఆ నేపథ్యం లేదా ఆ కాంటెక్స్ట్ వేరే, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే ఒక పాఠాన్ని కూడా మనం నేర్చుకుందాం. నువ్వు ఏదైనా సహాయం చేస్తే దాన్ని చంపే, కిల్ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. అది చనిపోయినట్టుగానే భావించు. దేవుడు ఒక రోజున మరలా ఏం చేస్తాడు, దాన్ని మొలకెత్తింపజేస్తాడు ఆయన. అది ఆయన పని. అది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేగాని ఎవరికో 10 రూపాయలు సహాయం చేసి ఎప్పుడు వస్తుందా మనకి 20 రూపాయలు, ఎప్పుడు వస్తుందా 20 రూపాయలు అని 20 సంవత్సరాలు కనిపెడతాడే డిసప్పాయింట్ తప్ప ఏమొస్తుంది నీకు? స్టాప్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ పీపుల్, డిపెండ్ ఆన్ గాడ్. నేను నిన్ను మర్చిపోలేదన్నాడు దేవుడు. నేను చెబుతున్నాను ఈరోజు దేవుని సేవకునిగా, యేసయ్య నామం పేరు నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మనుషులు మర్చిపోతారేమో, కానీ ఆయన మాత్రం మర్చిపోడు. నువ్వు ఈ లోకపు యాత్ర ముగించే లోపల దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God will give you back with 100-fold blessing. Don't worry about anything. Whatever you do for God, you will get it back with 100-fold blessings.